ఈరోజు భారతదేశ రాజకీయాల్లో ఒక నాంది పలికి ఒక కొత్త ఒరవడిని సృష్టించి ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎన్నో రాజకీయ ఒడిదుడుకుల్ని తట్టుకుని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను ఆలోచనలను కొనసాగించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కలలుగన్న రామరాజ్య స్థాపన కోసం రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు ఇచ్చిన మాట కోసం ఒక నిర్దిష్టమైన సిద్ధాంతాలతో కొత్త విధానాలతో నిబద్ధత కలిగిన విధానాలతో ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. ఈ రోజుకి 16వ వార్షికోత్సవ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 15 సంవత్సరాల కాలంలోని 2014లో జరిగిన విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో కానీ మొన్న జరిగిన 24 ఎన్నికల్లో కానీ అధికారంలోకి రాకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారం ఉంటే మాత్రమే కాదు, అధికారం ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాపక్షం, ప్రజల పక్షాన పోరాడే పార్టీ అని ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పోరాటాలు చేస్తున్నారో మనందరికీ కూడా తెలిసిందే. అన్నిటికంటే కూడా ముఖ్యంగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత యావత్ భారతదేశం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే విధంగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో నిబద్ధత నిజాయితీగా అమలు చేసే విధానం అంటే ఈ విధంగా ఉండాలి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో గతంలో ఏ ముఖ్యమంత్రి, భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటి విధంగా ఒక అద్భుతమైన ఆలోచన ధోరణితో, ముందు చూపుతో, ఒక దృఢమైన సంకల్ప బలంతో అనాదిగా ఏదైతే ఉన్నాయో తారతమ్యాలు ఉన్నాయో తాడిత పీడిత ప్రధాన యొక్క తారతమ్యాలను కానీ పేదరికాన్ని కానీ నిర్మూలించాలి. పేదరికాన్ని కానీ తారతమ్యాలను కానీ నిర్మూలించాలంటే అది ఒక విద్య ద్వారా మాత్రమే సాధ్యమని విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలు ఈరోజు ఈ దేశానికి ఆదర్శం. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పారో ఈ సమాజంలో ఉన్న తాడిత పీడిత వెనకబడిన వర్గాలు, బీసీ సామాజిక వర్గాలు, ఎస్సీ సామాజిక వర్గాలు, ఎస్టీ సామాజిక వర్గాల్ని నేను ఉన్నతిలోకి తీసుకొస్తాను, ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాను ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి కట్టుబడి విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చి అమ్మఒడి కానీ, విద్యా కానుక కానీ, విద్యాదీవెన కానీ, సంపూర్ణ పోషణ కానీ, జగనన్న గోరుముద్ద కానీ అన్నిటికంటే కూడా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలని మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నిదానంతో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారో మనందరికీ కూడా తెలిసిందే. అదేవిధంగా ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నట్టు ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి పౌరుడికి కూడా ప్రభుత్వమే ఆరోగ్య భద్రత కల్పించాలి, ప్రభుత్వమే ఆరోగ్య రక్షణ కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రేణి కానీ 108ని కానీ తీసుకొస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు ముందుకేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేసి వైద్య శాస్త్రంలో ఉన్న సుమారు 3000 పైచీలకు డిసీజెస్కి ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడంతో పాటు ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నారో, ఎవరైతే పేదవారు ఉన్నారో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 25 లక్షల రూపాయల వరకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా లబ్ధి చేకూరే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి చట్టాన్ని తీసుకొచ్చి వైద్య రంగాన్ని బలోపేతం చేసి ఒక అద్భుతంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేయటం జరిగింది. అంతేకాకుండా ఎన్నో దశాబ్దాలుగా డాక్టర్ కావాలనుకునే పేద విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల కళలను నిజం చేస్తూ ఆ విద్యార్థుల యొక్క ఆశయాల్ని కూడా నిజం చేసే విధంగా ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోని చేయలేనటువంటి విధంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టి ప్రతి సంవత్సరం కూడా సుమారు 2475 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థుల్ని డాక్టర్లుగా తీర్చిదిద్దే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ హాస్పిటల్ నిర్మాణం చేపట్టడంతో పాటు ఈ ప్రతి పార్లమెంటుకి ఈ విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రతి పార్లమెంట్లోని ప్రతి జిల్లాలోని కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి. ఆ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో 500 నుంచి 1000 బెడ్డెడ్ హాస్పిటల్ నిర్మాణం చేయాలి. హాస్పిటల్ ద్వారా హాస్పిటల్ని పిహెచ్సిలకి సిహెచ్సిలకి అనుసంధానం చేసి మెరుగైన వైద్యాన్ని ఎక్కడికక్కడ అందించాలనే ఉద్దేశంతో హాస్పిటల్ ప్రాంగణంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాలేజీల ప్రాంగణంలో నిర్మాణం చేయటం కానీ, అదేవిధంగా అన్నిటికంటే కూడా ముఖ్యంగా గతంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే రాజకీయ పార్టీలు స్థాపించినప్పుడు కానీ రాజకీయ పార్టీల సిద్ధాంతాల గురించి కానీ
రాజకీయ పార్టీల విధానాల గురించి కానీ చెప్పినప్పుడు మాటల్లోనే వెనకబడిన వర్గాల వారిని తీసుకొస్తాం, అయితే మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పడం కానీ మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలతో పాటు మహిళలకి అన్ని రంగాల్లోని గ్రామాల్లో ఉన్న దేవాలయ కమిటీల దగ్గర నుంచి రాష్ట్ర కేబినెట్ వరకు ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ కార్పొరేటర్లు కానీ మేయర్లు కానీ అన్ని స్థానిక సంస్థల్లోనూ కూడా మహిళలకి 50% పైగా అవకాశం కల్పించిన ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారి రాజ్యాంగానికి పూర్తిగా విలువనిస్తూ ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వర్గాల వారిని అభ్యర్థులకు తీసుకురావాలనే ఉద్దేశంతో బీసీ కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషన్లు ఎస్టీ కార్పొరేషన్లు వెనుకబడిన వర్గాల యొక్క కార్పొరేషన్లని బలోపేతం చేసి ఆ కార్పొరేషన్లు అన్నింటి కూడా నిధులు ఇచ్చి కార్పొరేషన్కి ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసి వెనుకబడిన వర్గాల వారికి రాజ్యాధికారాన్ని ప్రసాదించిన ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ధోరణి కానీ ఈ దేశ రాజకీయాల్లోనే కూడా అందరికీ కూడా ఆదర్శనీయం. అటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము నాయకులుగా కార్యకర్తలుగా పనిచేస్తున్నందుకు మేమందరూ కూడా గర్వపడతాం. తప్పకుండా ఏదైతే మా నాయకుడు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు కానీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలు కానీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు కానీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న భూ స్కాములు కానీ భూ దోపిడీలు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో చేస్తున్న మహిళలపై దాడులను కానీ వీటన్నిటినీ కూడా ప్రతిఘటించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా చిత్తశుద్ధితో ఈ కూటమిపై పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోని మళ్ళీ రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. మొన్న ఏదో అదృష్టమో దురదృష్టమో ఏదో అనుకోని పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైన ఈరోజు గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా మేము ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా సన్నద్ధం చేసి ఈరోజు పోరాటం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పోరాటం చేయబట్టే ఒక తల్లికి వందనం ఇచ్చినా లేకపోతే సిలిండర్ల పేరుతో ఇచ్చినా ఉచిత బస్సు ఇచ్చినా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం వల్ల మాత్రమే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాడంటే చేస్తున్నాడు తప్ప ఆయన ఏ రోజు కూడా చిత్తశుద్ధితో చేసింది లేదు. ఈ ప్రభుత్వం మెడలు వంచి ఏదైతే సూపర్ 6 అన్నారో సూపర్ 7 అన్నారో అవన్నీ అమలు చేసే వరకు ఏదైతే ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అన్ని కార్యక్రమాలని కూడా అమలు చేస్తూ అదనంగా సూపర్ 6 సూపర్ 7 చేస్తున్నారో వాటిన్నిటిని అమలు చేసే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో మేమందరం కూడా పోరాటం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రామాన వీధిన సచివాలయ పరిధిలో కూడా మరింత బలోపేతం చేసి రేపు 2024 ఎన్నికల్లో మళ్ళీ ఏదైతే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫలితాలు సాధించిందో దానికి మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రికి చేసుకునే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మేమందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర స్థాయి నాయకులకు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడికి కార్యకర్తకి కుటుంబ సభ్యులకు అందరూ కూడా 16వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కార్పొరేటర్ సోదరి పద్మారెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా స్టాండింగ్ కమిటీ కోఆప్షన్ మెంబర్ మాజీ కార్పొరేటర్ సేనాపతి అప్పారావు గారికి, అనిల్ కుమార్ రాజు గారికి, బర్కత్ అలీ గారికి, రేయి వెంకటరమణ గారికి, అదేవిధంగా సతీష్ వర్మ గారికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా వార్డు అధ్యక్షులకి మాజీ కార్పొరేటర్ దల్లి రామకృష్ణారెడ్డి గారికి అందరికీ కూడా మా వార్డు అధ్యక్షులకి ఇన్ఛార్జీలకి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరి కర్తవ్యం మనందరి లక్ష్యం పార్టీని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి నుంచి సచివాలయ కమిటీలు కానీ అనుబంధ విభాగాల కమిటీలు కానీ బలోపేతం చేసుకుని ఈ నెట్వర్క్ సిస్టమ్ ద్వారా రేపు ఏదైతే చంద్రబాబు నాయుడు గతంలో కుట్రలు కుతంత్రాలతో అబద్ధాలతో అసత్యాలతో మోసాలతో అధికారంలోకి వచ్చారో దాన్ని మన నిజాయితీగా నిర్భయంగా ప్రజాక్షేత్రంలో పోరాడి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే దిశగా మనందరం కూడా అడుగులు వేయాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.